మే 21 చరిత్రలో ఈరోజు 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో ఎన్నికల ర్యాలీలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో హత్య చేయబడ్డారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి చెందిన మహిళా ఉగ్రవాది ధను రాజీవ్కు పూలమాల వేసి రాజీవ్ పాదాలను తాకడానికి వంగి ఆమె నడుముపై కట్టిన పేలుడు పదార్థాలను పేల్చింది. ఈ పేలుల్లో రాజీవ్ గాంధీ ధను సహా 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజీవ్ గాంధీ హత్యకు శ్రీలంక వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈ బాధ్యత వహించింది. నిజానికి శ్రీలంకలో పెరుగుతున్న ఎల్టీటీఈ ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు రాజీవ్ భారత సైనికులను పంపారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎల్టీటీఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. 1991లో రాజీవ్ గాంధీ లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఎల్టీటీఈ తన ప్రణాళికలను అమలు చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 6 ఖైదీలను నవంబర్ 2022లో సుప్రీంకోర్టు జైలు నుంచి విడుదల చేసింది. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ ప్రధాని అయినప్పుడు ఆయన వయసు 40 ఏళ్లు మాత్రమే. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీకి నివాళులర్పించేందుకు ప్రతి సంవత్సరం మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. మిస్ యూనివర్స్గా సుస్మితా సేన్ 1994 సంవత్సరం మే 21వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ టైటిల్ను సుస్మితా సేన్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ సుస్మితా సేన్. మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్న సుస్మిత మోడలింగ్ ప్రపంచంలోకి ప్రవేశించి విజయాలు కూడా సాధించింది. సుస్మితా సేన్ 1996లో దస్తక్ సినిమాతో నటిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అయితే అతని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీని తర్వాత నటిగా 1999లో సల్మాన్ ఖాన్ మరియు కరిష్మా కపూర్ నటించిన బీబీ నెంబర్ 1లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఈ సినిమా సుస్మితా కెరీర్కు ఊపిరిచ్చింది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుస్మితా సేన్ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైన ఆర్య వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. 1931 సంవత్సరం మే 21వ తేదీన ప్రముఖ వ్యంగ్య రచయిత శరత్ జోషి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జన్మించారు. శరత్ జోషి హిందీ వ్యంగ్య కథలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అతను వ్యంగ్య కథనాలు, నవలలు, కాలంలు, సీరియల్ స్క్రిప్ట్లు మరియు డైలాగులు రాశాడు. అతని రచనల్లో సమాజంలోని అసమానతల గురించి స్పష్టమైన చిత్రణం ఉంటుంది. శరత్ జోషి ఏ జో హై జిందగీ, విక్రమ్ బేతాల్, సింహాసన్ బట్టిసి, వాజనాబ్ దేవీజీ, ప్యాలే మే తుఫాన్, దానే అనార్కే మరియు ఏ దునియా గజబ్ చిత్రాలు టెలివిజన్కి పనిచేశారు. ఇలా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ రాశారు. అతని 2 వ్యంగ్య నాటకాలు ఆంతోన్ కా హాతీ మరియు ఏక్ దా గాదా అలియాస్ అలదాద్ ఖాన్ ఇప్పటి వరకు ప్రజాదరణ పొందాయి. శరత్ జోషి సెప్టెంబర్ 5, 1991న ముంబైలో మరణించారు. 1904 సంవత్సరం మే 21వ తేదీన ఫ్రాన్స్లోని ప్యారిస్లో అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య FIFA స్థాపించబడింది. ఇది బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్ ఇంకా స్విట్జర్లాండ్తో సహా 7 జాతీయ సంఘాలచే స్థాపించబడింది. FIFA ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జూరిచ్లో ఉంది. FIFA స్థాపన ముఖ్య ఉద్దేశం అసోసియేషన్ ఫుట్బాల్ను ప్రోత్సహించడం. నేడు FIFA ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా సంస్థల్లో ఒకటి. రాబర్ట్ గెరిన్, ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్, FIFA మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. FIFA మే 21, 1904న ఫ్రాన్స్లోని పారిస్లో స్థాపించబడింది. మీరు కూడా టీ తాగటానికి ఇష్టపడితే ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజు. నిజానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ ఉత్పత్తి చేసే దేశాలు 2005 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 15న అంతర్జాతీయ తేయాకు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మొదట్లో ఐక్యరాజ్య సమితి గుర్తించలేదు, కానీ భారత ప్రభుత్వం ఈ విషయంలో పెద్ద చొరవ తీసుకుంది. 2015లో ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సమావేశంలో భారతదేశం అధికారికంగా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. దీని తరువాత ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019న తీర్మానాన్ని ఆమోదించి మే 21ను అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రకటించింది. ఏప్రిల్ 2024 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద టీ ఉత్పత్తి చేసే దేశం చైనా నిలుస్తుంది. చైనా మొత్తం టీ ఉత్పత్తి 24 లక్షల టన్నులు. దీని తర్వాత స్థానంలో భారతదేశం నిలుస్తుంది. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద బ్లాక్ టీ ఉత్పత్తి చేసే దేశం.